బాబు మేరీ తెలుగు ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా భార్యకి ఏమైనా స్నాక్స్ చేయమంటే ఏదో కడాయి పెట్టి దానిపైన అది నూనె వస్తుంది. మరి ఏమి ఇవాళ స్పెషల్ చేస్తుందో మా ఆవిడ అడిగి కనుక్కుందామండి. మేడం, ఇవాళ మీరు చేస్తున్న రెసిపీ పేరేంటి? మీకే తెలుసా, చూడండి కాసేపు ఉంటే. ఏందో ఆయిల్ కాకోకముందే చేసేస్తున్నారు. ఇవి ఆయిల్ గోరెచ్చగా కావాలంటే ఇవి అవి అందులో స్నానం కానీ చేయట్లేదు అనుకుంటా, ఖాళీ మకాలు కడుక్కుంటున్నట్టున్నాయి. మకాలు వీటిని ఏమంటారండి? దొండకాయలు అంటారా, మరి బుడంకాయలు అంటారా? ఏ కాయలు? దొండకాయలు ఫ్రెండ్స్, ఇవి బుడంకాయలు కాదు, దొండకాయలు. దొండకాయలు బాగా ఆయిల్లో మగ్గిన తర్వాత మనము వడలు చేసుకున్నామండి. ఏమేమో అన్ని వంటలు చేస్తున్నారు ఫ్రెండ్స్. వాళ్ళ స్నాక్స్ అడిగిన దానికి వాళ్ళు కొత్త కొత్త ప్రయోగాలు చేసి మన మీద పెడుతున్నారు. ట్రై చేద్దాం ఫ్రెండ్స్, ఎప్పుడు ఒకేలా తినకూడదు కదా, ఇలా దొండకాయలు వడవని ట్రై చేయాల. తిన్నాక వీటి టేస్ట్ ఎలా ఉందో చెప్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ బాగుంటే మాత్రం మా ఆవిడకి ఒక గిఫ్ట్, బాగలేదంటే మాత్రము అదొక మరొక గిఫ్ట్. ఇది మూత పెట్టేది ఫ్రెండ్స్. దాంట్లోకి అయితే మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వడల్లోకి ఒట్టిమిర్చి, 2 శనగిత్తనాలు, కొబ్బరి, నువ్వులు, తెల్ల నువ్వులు, సాల్ట్ వేసాను, జీలకర్ర, ఎస్పెషల్లీ జీలకర్ర, ధనియాలు కొన్ని ఇవన్నీ కలిపి గరగరగా మిక్సీ కాడిచి మెత్తటి పౌడర్ చేస్తారండి. పిండి కాదు, పౌడర్. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, ఈ దొండకాయలు అయితే ఆయిల్లో బాగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు దీన్ని ఫ్రై అయితే చేసినారు. ఇప్పుడు దీన్ని తీస్తున్నారు. తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలండి. ఇలా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత మధ్యలో ఇలా ఘాటు పెట్టుకోవాలండి. మధ్యలో అలా కొద్దిగా కాలుతూ ఉన్నాయంట. మధ్యలో అలా కాటు పెట్టుకొని పౌడర్ దాంట్లోకి పెట్టేస్తే కట్ చేసుకొని ఈ పౌడర్ ఏమైతే ఉందో మసాలా మిక్సీ కాడిచ్చింది ఫ్రెండ్స్. దీన్ని అయితే మనము ఈ దొండకాయల్లోన కట్ చేసి దానికి ఆపరేషన్ చేసి దాని లోపల పెట్టేయాలి మసాలా ఫ్రెండ్స్. ఇలాగైతే కట్ చేసుకొని దీంట్లో అంతా ఆ పొడి మసాలా నింపుకోవాలి. మసాలా అయితే ఫుల్గా వేయాలి ఫ్రెండ్స్, లేదంటే లోపలంతా తక్కువ ఉంటుంది కదా. మసాలా బాగా నింపుకుంటే మనకి లోపల మిక్సీ కొడుకున్నప్పుడు అంత టేస్ట్ వస్తుంది పొడి వల్ల. ఇలా అయితే నింపుకోవాలి ఫ్రెండ్స్. అన్నిటికి ఇలా నింపేసుకోవాలి. ఆయిల్ అయితే ప్యాన్లో పెట్టి పోసేసుకున్నామండి. ఆవిడకి ఈవినింగ్ అయితే స్నాక్స్ చేయమని పిల్లలు అడిగారు, నేను అడిగాను. మళ్ళీ ఏంటో దొండకాయలతో కొత్త ప్రయోగం చేస్తుంది ఫ్రెండ్స్. ఇది తిన్నాక ఎలా ఉంటుందో మీకు చెప్తాను. మీరైతే ఒక్కసారి ప్లీజ్ ఒకసారి మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు చూస్తున్నారంటే ఇవి ఎలా ఉంటున్నాయో మా వీడియోలు మీరు కామెంట్స్ ద్వారా తెలపండి ఫ్రెండ్స్. ఒక బౌన్లో అయితే ఇలా పిండి అంతా వేసేసుకోవాలి ఫ్రెండ్. వేసుకొని దీంట్లో సోడా పొడి అయితే దీంట్లో వేసేసుకోవాలంట ఫ్రెండ్స్. సాల్ట్, వాము ఇలా అన్ని నలిపి ఇలా వేసేసేయాలండి. వాము అలా నలిపేయాలంట ఫ్రెండ్స్. వాటర్ వేసేసి కలిపేసుకున్నాము. ఇలాగా దీంట్లో వేడాయిలు అయితే తీసి కొద్దిగా పిండిలో వేసుకోవాలంట ఫ్రెండ్స్. ఇలాగా వేడాయిలు తీసి కొద్దిగా దాంట్లో వేసుకోవాలి. పిండిలో వాటర్ వేసేసుకొని మెల్లుగా కలిపేసుకున్నామండి. వాటర్ వేసి బాగా చాలా బాగా కలపాలా. ఒక రకం కలపాలా మేడం. పిండి అయితే ఇలా రెడీ చేసుకోవాలండి. పిండి మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి వడలు అయితే, మిర్చి అయితే. ఇలా అయితే అన్నీ పిండిలో వేసేసుకున్నామండి ఫ్రెండ్స్. ఇలా అయితే ముంచాలండి. మనం మిర్చి కలుపుకుంటాం పిండి, అలా అయితే నీళ్ళు అయితే కలుపుకోద్దండి. కొద్దిగా పిండి అయితే దీనికి గట్టిగానే ఉండాలి. ఇదండి ఇలా వేసుకోవాలంటే. ఇలా కడాయిలో వేసేసుకోవాలి. ఇది సిమ్లోనే ఉడకాలండి. ఎందుకంటావా హైలో పెట్టి కాల్చుకున్నామంటే లోపల ఉడకదు. బాగా మీడియంలో పెట్టుకొని బాగా ఉడికేంత వరకు సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. మనం డీప్ ఫ్రై చేసుకోవాలి, చాలా బాగుంటాయి.
నేను కూడా ఎప్పుడు తినలేదండి, ట్రై చేస్తున్నాను. బాగుంటాయి అని చెప్పను మీకు. దొండకాయల బజ్జీలు అండి, దొండకాయల బజ్జీలు అంటండి ఇవి. వెరైటీగా చేస్తాను ఆవిడ ఈరోజు. దీంట్లో మసాలా నింపుకొని నా ఫేవరెట్ వచ్చేసి దొండకాయ వేపుడు అండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు వేపుడు అంటే ఇలా వెరైటీ చేస్తానని చెప్పి చేస్తున్నాను. దొండకాయలు అలా మార్కెట్కి వెళ్ళింటే దొండకాయలు కనబడితే దొండకాయల కూర చేయవి అని నేను చెప్తే దొండకాయలు వడలు చేసిస్తాను ఇప్పుడు మీకు స్నాక్స్కి అని చెప్పి చేస్తుంది ఫ్రెండ్స్. తిన్నాక చెప్తాను ఇవి ఎలాగుంటాయి అనేవి టేస్ట్. మీరు కూడా అప్పుడప్పుడు ఇలా చేంజ్ చేసుకోండి, ఒకేలా తినొద్దండి. ఇదైతే బాగా ఆయిల్లో చూడండి ఎంత బాగా కుక్ చేసుకుంటున్నాము. బాగా లోపల వరకు బాయిల్ కావాలి. ఇది లోపలంతా బాగా ఆయిల్లో మసాలా అంతా ఉడకాలి. చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా కనపడుతున్నాయి. మీరు మసాలా వంకాయ తిని ఉంటారు, మసాలా మిరపకాయ బజ్జీలు తిని ఉంటారు. ఇలాగా మసాలా ఏంటో అబ్బాయి మసాలా దొండకాయ బజ్జీలు తిని ఉంటారు. ఇప్పుడు ఈరోజు మావిడ వెరైటీగా మావిడ పుణ్యమా అని అది కూడా టేస్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. అప్పుడప్పుడు కొత్తగా వెరైటీగా మీరు కూడా ట్రై చేయండి. నా ఫేవరెట్ వచ్చేసి దొండకాయ కాబట్టి కూర చేయని చెప్పాను బజార్లో వెళ్ళొచ్చి. కాకపోతే దొండకాయ మసాలా వడ చేసిస్తానని చేయమన్నాను. లోపల మాత్రం చాలా బాగా కుక్ కావాలి, మసాలా మాత్రం సూపర్గా ఉంటుంది దాని లోపల. చెప్పండి మీరా చేసేది మీరే ఎలా ఉంటాయి ఇవి? నేను చేస్తున్నా అండి, కానీ రిజల్ట్స్ అయితే నా చేతుల్లో అయితే లేవు కదా. ఎగ్జామ్ రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నట్లుగా నేను కానీ తిని ఆయన టేస్ట్ ఎలా ఉందో చెప్తారని వెయిట్ చేస్తానండి. ఎందుకంటారా, నేను కూడా ఎప్పుడు చూడలేదు, తినలేదు. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. మళ్ళీ ఎలా ఉంటాయో నేను కానీ వెయిట్ చేసి చూస్తున్నా, మీలాగే ఎదురు చూస్తున్నా రిజల్ట్స్ ఎలా ఉంటాయో. చూడండి ఫ్రెండ్స్, మా ఆవిడ అన్ని కష్టపడి వెరైటీ వంటలు చేస్తూ ఉంది. ప్లీజ్ మన ఛానల్ గోల్డ్ కలర్ వచ్చేసినాక తీసేసుకుందామండి. ఇంక మనం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అన్ని ఒక ప్లేట్లో అయితే వేసేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, మన వీడియోలో చూస్తున్నారన్న ఏ ఒక్కరు లైక్ చేసుకోవడం లేదు, చాలా మంది చూస్తున్నారు. దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వెరైటీ వంటలతో మా వీడియోస్ మేము ముందుకు వస్తూనే ఉంటాం. మేము పెట్టే వీడియోస్ అలా బాగా గోల్డెన్ కలర్ వచ్చినాక అన్నీ ఇలా తీసేసుకోవాలి. ఒక ప్లేట్ లాగా అయితే ఇలా తీసి వేసేసుకోవాలి. అన్నీ ఇలాగే ముంచేసుకొని మసాలాలో బాగా పిండి బాగా అంటపడాలి దానికి. అలా వేసేసుకోవడమేనండి. దాంట్లోకి ఆయిల్లో ఒకటిగా నీట్గా మసాలా ఊడిపోకుండా చక్కగా డ్రెస్సింగ్ చేసినట్లు ఉండాలి. చాలా అందంగా వేసుకోవాలి. చూస్తుంటే నోరు ఊరుతున్నాయండి మాకైతే మాత్రం. ఇక్కడ చూస్తున్నాగానే మాకైతే నోరైతే ఊరిపోతా ఉంది. స్మెల్ అయితే అబ్బా ఆహా అన్నట్లే ఉంది ఫ్రెండ్స్, స్మెల్ చూస్తుంటేనే. ఇంట్లో వేసిందే మసాలా హైలైట్ అండి. మసాలానే సూపర్. దొండకాయ మసాలా కూడా తింటే మాత్రము అప్పుడు చెప్తానండి దీని టేస్ట్ ఎలా ఉందనేది. కష్టపడి చేస్తున్నాం ఫ్రెండ్స్, మీరు కానీ ట్రై చేయండి ఇంట్లోన. కొత్త వంటలు మరిన్ని వంటలు మేము ముందుకి కొత్త ప్రయోగాలు చేసి తీసుకొస్తాం ఫ్రెండ్స్. ఈ ఫాస్ అయితే మాత్రం బాగున్నాయని చెప్తాం, లేదని చెప్తాము. ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మాటికి లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటారు బాబు. వీడియో ఇట్లా ఇసుకిస్తున్నాడు అనుకోవద్దండి. మనది చిన్న ఛానల్, మీరు సపోర్ట్ చేస్తేనే కదా ఇప్పుడు చిన్న ఛానల్ రేపు పెద్ద ఛానల్ అవ్వడానికి. లేకపోతే చిన్నగానే ఉంటుంది, పెద్దగా ఎప్పుడు ఉంటుంది. ప్లీజ్ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా బాగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఇది చేసుకోవాలండి. చూడండి బాగా గోల్డెన్ కలర్లో మొత్తం స్లిమ్లోనే పెట్టాలి. స్లిమ్లో ఎంత పెడితే అంత లోపల అంత మసాలా అంతా కుక్ అయ్యి మీడియంలో పెట్టాలి. అదే మీడియం స్లిమ్ అదే దాంట్లో పెట్టి ఇది చేసుకోవాలి. ఇంకా గోల్డెన్ కలర్ వచ్చాయి కదా, తీసి పక్కన ప్లేట్లో పెట్టేసుకున్నామండి. అయితే అన్నీ తీసి ప్లేట్లో వేసేసుకున్నాం.
ప్లేట్లు వేసేసుకుని చూడండి, ఇలాగైతే రెడీ అయిపోయినాయండి దొండకాయ బజ్జీలు. మసాలా దొండకాయ బజ్జీలు చూడండి. ఆనియన్స్ వేసుకొని నిమ్మకాయ పిండుకొని కొత్తిమీర దీంట్లోకి రోంత ఆనియను నిమ్మకాయ వేసుకొని కొత్తిమీర వేసుకుంటే రెడీ భలే రెడీగా ఉంటాయి. దీని టేస్ట్ దీంట్లో చెప్పలేకపోతున్నాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి, ఇది మరొక షార్ట్లో దీని టేస్ట్ ఎలాగుంటుందో ఆ షార్ట్లో పెడతాను. ఆ షార్ట్ చూడండి, దీని టేస్ట్ ఎలాగుంటుందో దాంట్లో చెప్తాను.